శని భగవానుడు ఎప్పుడు ప్రమాదకరంగా మారతారు? ఏలినాటి శని ఏదైనా ప్రమాదకరానికి గురి చేస్తుందా? ప్రమాదమైన ఫలితాలను ఏమైనా ఇస్తుందా? ఏలినాటి శని జరుగుతున్నప్పుడు శని మహర్దశ జరగచ్చా? అలాంటప్పుడు శని ఎలాంటి ఫలితాలు ఇస్తారు? ఇవన్నీ చాలామందికి ఒక డౌట్. ఇవన్నీ కూడా ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక శని భగవానుడు గురించి. శని భగవానుడు ఎప్పుడు ప్రమాదకరంగా మారతారు? ఏలినాటి శని ఏదైనా ప్రమాదకరానికి గురి చేస్తుందా? ప్రమాదమైన ఫలితాలను ఏమైనా ఇస్తుందా? ఏలినాటి శని జరుగుతున్నప్పుడు శని మహర్దశ జరగచ్చా? అలాంటప్పుడు శని ఎలాంటి ఫలితాలు ఇస్తారు? ఇవన్నీ చాలామందికి ఒక డౌట్. ఇవన్నీ కూడా ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. ముఖ్యంగా శని భగవానుడి గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఏకైక పెద్ద గ్రహం ఏది నవగ్రహాల్లో అంటే శని భగవానుడే. చాలా పెద్ద వయసు గల గ్రహము. శని భగవానుని ఎక్కువగా పూజిస్తూ ఉండడము, లేదు చాలా సిన్సియర్గా డిసిప్లిన్గా ఉండడం అన్నది శని భగవానుడికి చాలా ఇష్టం. ఇవన్నీ మనకు తెలిసినవి, చాలా వీడియోస్లో చెప్పేసుకున్నాం. సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్. కుజుడు కూడా అంతే అండి. కుజుడు కూడా చాలా డిసిప్లినరీ ప్లానెట్. ఈ రెండు మెయిన్ అనమాట. మళ్ళీ ఈ రెండు కూడా విరుద్ధ గ్రహాలు, ఇద్దరికి కూడా పడదు. అలాంటి శని భగవానుడు ఎలాంటి ప్రమాదాలకి గురి చేస్తాడు ఒక జాతకుణ్ణి? ఎలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటామండి, కానీ ఏంటంటే ఆ ప్రమాదాన్ని తప్పించలేకపోవచ్చు కూడా. పరిహారాలు కొంతవరకు పనిచేస్తాయి. అందుకే మనం కర్మఫలము అంటాం. ఎవరో కూడా ఏ కర్మ నుంచి తప్పించుకోలేరు అని చెప్తాం. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, 2 పార్టీలు ఉన్నాయి అనుకుందాం. 2 పార్టీ నేతలు కూడా పరిహారాలు చేసుకుంటారు. మరి హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేయిస్తారు, కానీ ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. అంటే ఒక పార్టీయే గెలుస్తుంది. ఇండివిజువల్గా ఇద్దరు గెలవచ్చు. ఆ ప్రాంతాన్ని బట్టి వీళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కువ సీట్లతో గెలిచే పార్టీ ఒకటే ఉంటుంది. మరి ఇద్దరు కూడా పరిహారాలు చేశారు కదా, ఇద్దరు కూడా హోమాలు యజ్ఞాలు చేశారు కదా, దాన్నే కర్మఫలం అంటాము. కర్మఫలం అనుభవించాలి కదా అని మన ప్రయత్నం ఆపేయకూడదు. మనం హోమయజ్ఞాలు చేయించుకోవాలి, అది తప్పదు. చేయించుకుంటారు. పూజలు, పునస్కారాలు, పరిహారాలు ఇవన్నీ చేసుకుంటాం. అది ఆపకూడదు. అది మన మానవ ప్రయత్నం. అది కానీ కర్మఫలాన్ని ఎవరు తప్పించలేరు. మానవ ప్రయత్నం వేరు, కర్మఫలం వేరు. అలాంటి కర్మఫలాన్ని శని భగవానుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఏ విధంగా ఉంటే అవన్నీ ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కంటెంట్లో మనం తెలుసుకుందాము. చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఉంటాయండి వీడియోలో, గమనించుకోండి. ముఖ్యంగా శని భగవానుడు మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోవాలండి. ఏ లగ్నంలో పుట్టినప్పుడైనా కూడా శని భగవానుడికి పాపాధిపత్యం రాకూడదు, లేదా ఆ లగ్నానికి అయినా ఎట్టి పరిస్థితుల్లో మారకుడు అవ్వకూడదు. కొంతమందికి ఇక్కడ సందేహం రావచ్చు, అయ్యా ఇప్పుడు మారకుడు అయ్యారండి, కానీ దాని తర్వాత రాశి కూడా శని భగవానుడిదే కదా, యోగకారకుడు అయ్యాడు. ఇప్పుడు మకర కుంభాలు కదా, శనీశ్వరుడు శని భగవానుడు అధిపతులు మకర కుంభాలకు కదా. మరి ఒకటి మారకుడైనా ఇంకొక రాశి అయ్యేటప్పుడు యోగకారకుడు అవుతాడండి. అయినప్పటికీ కూడా ప్రమాదానికి గురి చేస్తాడు శని భగవానుడు. ఎలాంటి సమయంలో అంటే, ఎప్పుడూ కూడా యోగకారకుడు అయినప్పటికీ కూడా ఏ రాశి కూడా మారకత్వాన్ని తీసుకోకూడదు శని భగవానుడికి. అంటే లగ్నాత్తు మారకుడు అవ్వకూడదు. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. 2, మారకుడు అయినప్పుడు ఆయన మారక స్థానాల్లో అస్సలు ఉండకూడదు. చాలా ప్రమాదకరం అది. ఆయన లగ్నాత్తు మారకుడయ్యాడు, యోగకారకుడు అయినప్పటికీ కూడా మారకుడయ్యాడు.
మారక స్థానంలో అసలు ఉండకూడదు. ఆ మారక స్థానము శత్రుక్షేత్రం అవ్వకూడదు, లేదా శని భగవానుడి యొక్క నీచ స్థితి ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు. ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ అండి, ఇది మీరు నోట్ చేసుకోవడానికి. శని భగవానుడు లగ్నాత్తు మారకుడు అయ్యాడు, ఓకే. ఆయన మారక స్థానంలో ఉండకూడదు, ఆ మారక స్థానము శత్రుక్షేత్రం అవ్వకూడదు, ఆయన నీచ స్థితి కూడా అవ్వకూడదు. తర్వాత పాయింట్, అలా అయ్యి కనుక శని భగవానుడు అక్కడ ఉన్నట్లయితే, అక్కడ ఉన్నప్పుడు అదే సమయంలో శని మహర్దశ జరుగుతోంది, లేదు ఏలినాటి శని జరుగుతోంది, అది ఖచ్చితంగా మారకానికి దారి తీస్తుంది అని చెప్పచ్చు. శని భగవానుడు కర్మఫలాన్ని ఇచ్చేది ఆ సమయంలోనే, మారకాన్ని ఇచ్చేది ఆ సమయంలోనే. ఇక్కడ చాలా వీడియోల్లో నేను చెప్పడం జరిగింది, మారకాన్ని మనము చెప్పలేము అని. ఇప్పుడు కూడా అంతే, మారకాన్ని మనం చెప్పలేము. మాకు అసలు అంత స్థాయి ఉండదు ఏ జ్యోతిషుడికి కూడా. తెలిసిపోతుంది చూడగానే, కానీ చెప్పకూడదు. ఎందుకంటే ఓన్లీ పరమేశ్వరుడు, ఈశ్వరుడికే ఆ శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక జాతకం చూసి బలానా టైంలో నువ్వు చచ్చిపోతావు అని ఒక ఇంత దారుణమైన పదం వాడేసి చెప్పేశాను అనుకున్న ఒక వ్యక్తికి, వాళ్ళని బాధ పెట్టి చెప్పేశాను. వాళ్ళకి ఏం కాకపోవచ్చు, ఎందుకంటే ఈశ్వరుడి యొక్క లీలది. కొంతమంది జ్యోతిషులను అబ్జర్వ్ చేశానండి, వాళ్ళు ఎప్పుడూ కూడా మార్గం గురించే మాట్లాడతారు. చూడగానే నువ్వు ఇప్పుడు ఇదైపోతావు, అప్పుడు అదైపోతావు అని భయపెట్టేయడము జాతకుడిని. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ యొక్క ఆయుష్ను నిర్దేశించేది జ్యోతిష్యులు కాదు, పరమేశ్వరుడు మాత్రమే. ఆయన చేతుల్లోనే ఉంటుంది. మేమందరం కూడా నిమిత్త మాత్రమే, మీకులాగే. అనుష్ఠానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మంచి చెప్పాలి. మేము మా నోటి నుంచి మంచి జరుగుతుంది, చెడు ఎప్పుడూ మాట్లాడకూడదు. మేము మంచి చెప్తే జరుగుతుంది ఖచ్చితంగా. చెడు మాట్లాడితే మీకు జరిగినా జరగకపోయినా తిరిగి అది మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు జరగచ్చు, మాకు కూడా చెడు జరుగుతుంది. అది గొప్ప కాదు. అహంకారం, అహంభావం ఎప్పుడూ పనిచేయదు ఒక మనిషికి. అది ఎప్పటికైనా ప్రమాదానికి దారితీస్తుంది. నేను కొంతమందిని చూశానండి, ఎగ్జాంపుల్, ఎక్కడో కొంతమంది బయట ఎందుకు, మా బంధువుల్లోనే అబ్జర్వ్ చేశాను. స్త్రీలు కొంతమంది అవ్వచ్చు, పురుషులు కొంతమంది అవ్వచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా అని అహంభావాలు, అహంకారాలు ఇవన్నీ కూడా చూశాను. కానీ అదే సమయంలో ఏలినాటి శని జరిగినప్పుడు, శని మహర్దశలు జరిగినప్పుడు శని భగవానుడు వాళ్ళకి గుణపాఠాన్ని కూడా చెప్పడం జరిగింది. అనారోగ్య సమస్యలను ఇవ్వడము, కుటుంబ కలహాలను ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే ఎప్పుడూ కూడా అహంభావం, అహంకారం పనిచేయదు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి, లేదా దేశానికి నువ్వు రాజకీయ నాయకుడికి ఒక పెద్ద మంత్రి పదవి అనుభవించు, చివరికి చేరాల్సిన నీ గమ్యము ఈశ్వరుడి పాదాల దగ్గరికి మాత్రమే, మిగిలేది మాత్రం బూడిదే. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు వాళ్ళ అహంకారం అన్నది పైకి చూపించడానికి ఇంకా అవకాశం ఉండదు. ఇంకా అన్నీ ఉన్నా సరే అహంకారం చూపిస్తున్నారు అనుకోండి, ఇంకెవరేం చేయలేదు, వాళ్ళ గ్రహస్థితి అంతే ఇంకా. కాబట్టి ఈశ్వరుడి పాదాలు ఎప్పుడూ పట్టుకుంటే అతనికి వెళ్తే మనకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. సరే, ఇప్పుడు శని భగవానుడు మారకం గురించి మాట్లాడుకుంటున్నాం. శని భగవానుడు లగ్నాత్తు మారకాధిపతి అయ్యి మారక స్థానంలో ఉండి, ఆ మారక స్థానము శని యొక్క శత్రుక్షేత్రం అయ్యి నీచ స్థితి అయినా, శని మహర్దశ జరుగుతున్న అదే సమయంలో ఏలినాటి శని జరుగుతున్న ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రెండు, ఆ శని భగవానుడితో కనుక ఇంకొక మారకాధిపతి కలిస్తే అది ఇంకా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది రెండో పాయింట్. మారకాధిపతి కలిస్తే అది ఇంకా ప్రమాదానికి దారితీస్తుంది. ఉదాహరణకి ఆ మారకాధిపతి యొక్క స్వక్షేత్రమే అది అనుకుందాం. శని భగవానుడు ఒక మారకాధిపతితో కలిశాడు. ఈ మారకాధిపతి ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడు, శని భగవానుడు అక్కడ ఉన్నాడు. కానీ అది మారక స్థానం కదా, అవునా కదా, మారక స్థానం కదా. ఖచ్చితంగా ఆ సమయంలో శని మహర్దశ కానీ ఏలినాటి శని కానీ జరగకూడదు. ఏమండి, తర్వాత శని మారక స్థానంలో ఉన్నప్పుడు ఆయన సొంత నక్షత్రంలో అస్సలు ఉండకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు శని యొక్క నక్షత్రాలు, శని భగవానుడు. ఆ నక్షత్రాలు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఆయన సొంత నక్షత్రం కదా, ఏమీ అవ్వదు అనుకుంటారు చాలామంది. ఆయన అక్కడ మారకాధిపతి అయ్యాడు కదా, మారకాధిపతి నక్షత్రం ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు. అప్పుడు శని మహర్దశలో శని యొక్క అంతర్దశ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా గ్రహం అబ్జర్వ్ చేయండి మీరు,
గురువులో గురువు కానీ, రాహులో రాహు కానీ, శని భగవానులో శని కానీ, శుక్రుల్లో శుక్రుడు కానీ వారి యొక్క సొంత నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ మహర్దశ, ఆ యొక్క అంతర్దశ ఎప్పుడూ రాణించకూడదు, రాణించదు కూడా, ఇబ్బందే పెడుతుంది. సరేనండి, ఇప్పుడు శని భగవానుడి గురించి కాబట్టి ఇదే మాట్లాడుకుందాం. శని భగవానుడు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నా సరే ఆయన కాపాడలేరు. ఎప్పుడు ఆ సమయంలో శని మహర్దశ, అదే సమయంలో ఏలినాటి శని రాకూడదు. మారక స్థానం అయినప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. చాలా, ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా. 2 పాయింట్లు మాట్లాడుకున్నాం. ముందుది అయిపోయింది. తర్వాత ఏంటి? మారకాధిపతితో కలిసి ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మూడోది, ఇలాగ శని భగవానుడు మారకాధిపతితో కలిసి మారక స్థానంలో ఉన్నప్పుడు అదే సమయంలో వాళ్ళతోటి రాహు కానీ కేతువు కానీ కలిసి ఉండకూడదు. ఉదాహరణకి రాహు కలిసి ఉన్నారనుకోండి, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. శని మహర్దశ, ఏలినాటి శని అదే సమయంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రాహు కలిసి, కేతువు కలిసి ఉన్నారు, అప్పుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఖచ్చితంగా కేతువు ఆపోజిట్లోనే రాహు ఉంటాడు కాబట్టి రాహు యొక్క దృష్టి వీటి మీద పడుతుంది. శని భగవానుడి మీద, కేతువు మీద, శని భగవానుడితో కలిసి ఉన్న మారకాధిపతి మీద కూడా, ఈ 3 గ్రహాల మీద కూడా రాహు యొక్క దృష్టి పడుతుంది. ఆ సమయంలో శని మహర్దశ కానీ ఏలినాటి శని కానీ జరిగితే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది జాతకులకి. ఇలా ఉండి బయటపడాలి అంటే ఎలా అండి అంటే కనుక వాటి మీద నైసర్గిక శుభగ్రహం యొక్క దృష్టి ఉండాలి. నైసర్గిక శుభగ్రహం యొక్క దృష్టి ఉంటే సేఫ్ జోన్లో పడతారు జాతకులు. లేదు అంటే కనుక శని భగవానుడు ఖచ్చితంగా మారకాన్ని ఇచ్చి తీరుతారు. ఇది మీరు రాసి పెట్టేసుకొచ్చండి. అక్కడ శని భగవానుడు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నారా, ఇవన్నీ కూడా ఇంకేం పని చేయవు, అంత ప్రమాదకరము. అర్థమైందండి మీకు? ఇప్పుడు క్లియర్ అయింది అందరికీ పాయింట్. శని మహర్దశ జరుగుతున్నప్పుడు అదే సమయంలో ఏలినాటి శని కూడా వచ్చినప్పుడు ఆ శని భగవానుడు ఉన్న స్థానాలు చాలా చాలా ముఖ్యము. శని భగవానుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలు కూడా చాలా ముఖ్యము. మారకాధిపత్యం రాకూడదు, ఆయన మారకాధిపతి అవ్వకూడదు. యోగకారకుడు అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన మారక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు. మారకాధిపతితో కలిసి ఉంటే ఇంకా డేంజర్. అదే సమయంలో రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే ఇంకా డేంజర్. శుభగ్రహం యొక్క దృష్టి పడింది అనుకోండి, సేఫ్ జోన్లో పడతారు. అంటే హెల్త్ ఇష్యూస్ రావడము, హాస్పిటలైజ్డ్ అవ్వడము, బెడ్ రిటర్న్ అవ్వడము, అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి తిరుగుతూ ఉండడము, ఆ దశ అంతా కూడా గందరగోళంగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. శుభగ్రహం యొక్క దృష్టి లేకపోతే మాత్రము ఆ జాతకుడు కర్మఫలాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మరి శని భగవానుడు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి అంటే కనుక ఈశ్వరారాధన చెయ్యాలి. ఎప్పుడైనా మారకాధిపతి అయ్యి మారక స్థానంలో ఉండి శుభగ్రహం యొక్క దృష్టి ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోవాలి. శుభగ్రహం దృష్టి లేదంటే ఎవరేం చేయలేం, కానీ మానవ ప్రయత్నం చేసుకోవాలి. ఈశ్వరారాధన చేసుకోవాలి. ఎలా చెయ్యాలి? వీలైతే ప్రతిరోజు లేదంటే ప్రతి సోమవారము మీరు ఇంటి వద్దే ఒక స్ఫటికలింగాన్ని తీసుకుని పంచామృతాలతో కానీ లేదా విభూది నీళ్లతో కానీ, పంచామృతాలతో కానీ లేదా విభూది నీళ్లతో కానీ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి. మీకు అది చేసుకోవడం రాదు, ఆలయానికి వెళ్ళిపోండి, బ్రాహ్మణుడితో చేయించుకోండి మీ గోత్రనామాలతోటి. లేదంటే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వెళ్ళలేరంటే ఇంట్లో సభ్యులు ఎవరైనా వెళ్ళి చేయించవచ్చు. ఇలా చేయిస్తూ ఉండడం వలన శని భగవానుడి యొక్క నెగిటివిటీ తక్కువ ముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.